ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నడిపిస్తూ చాలా అనతి కాలంలో ఇంత పాపులర్ అయ్యి మంచి ఒక గ్లోరీ వచ్చింది హాస్పిటల్ కి. మీరు ఈ మధ్య కాలంలో మీ హాస్పిటల్ ట్రీట్ చేసిన ఒక కేస్ దట్ మేడ్ యూ ఫీల్ సో ప్రౌడ్ చెప్పండి సార్, బికాస్ హోల్ కంట్రీ లుక్స్ అప్ టు యూ యాజ్ వన్ ఆఫ్ ద పయనియర్స్ హెల్త్ కేర్ లో. మీరు ఏ ఫ్యాకల్టీ అయినా పర్లేదు, మీరు చూసి అంటే కార్డియాక్ ఫర్ ఎగ్జాంపుల్ మన రీసెంట్ కూడా ఒక చైల్డ్ ఆల్మోస్ట్ డెడ్ అని తీసుకొచ్చారు, 15-year-old చనిపోయింది అని తీసుకొచ్చి నేను ఎమర్జెన్సీలో ఇమీడియట్ గా వెంటనే చూసిన తర్వాత నాకు ఎందుకు అనిపించింది ఈ చైల్డ్ కి అంటే ఈ హార్ట్ స్టాప్ అయిన తర్వాత 4 minutes లోపల ఇఫ్ యూర్ ఏబుల్ టు రివైవ్ ద హార్ట్ యూ కెన్ గెట్ బ్యాక్ టు నార్మల్. 4 minutes తర్వాత డ్యామేజ్ వస్తుంది, బ్రెయిన్ డ్యామేజ్ వస్తుంది. మనం ఎంత చేసినా కూడా రివైవ్ చేసినా కూడా బ్రెయిన్ డ్యామేజ్. మీరు పేపర్ లో కూడా ఆ న్యూస్ వినుంటారు, చైల్డ్ స్టాంపేడ్ అయ్యి దే కుడెంట్ రివైవ్ అంటే 4 minutes అయిపోయిన తర్వాత. అదే ఆ చైల్డ్ వచ్చి నాకు ఎందుకు అనిపించింది ఇదేదో 2-3 minutes లో అయినట్టు ఉంది అని చెప్పి ఇమీడియట్ గా మేము వీ కుడ్ గివ్ దట్ ఎలక్ట్రికల్ షాక్ రివైవ్ చేసి విదిన్ 3.5 minutes లో వీ రివైవ్ ద చైల్డ్. అసలు వాట్ వాస్ ద కాజ్ సార్? వైరల్ మయోకార్డ్ అంటే వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల మయోకార్డైటిస్ డెవలప్ అయింది హార్ట్ లో, లివర్ లో, హెపటైటిస్, అన్ని సిస్టమ్స్ ఎఫెక్ట్ అయింది. దట్ 30 seconds వాస్ క్రూషియల్. ఆ చైల్డ్ ఆ 30 seconds లో లక్లీ వాళ్ళు దగ్గరలో రీచ్ అయ్యారు ఎమర్జెన్సీ. 30 seconds లో రీచ్ అయ్యే ముందు వి రివైవ్డ్. దట్ చైల్డ్ టుడే లవ్లీ చైల్డ్ మాట, బాగా స్కూల్ కి వెళ్తా బాగా అసలు చాలా టాలెంటెడ్ చైల్డ్, సాంగ్స్ పాడతా. సో ఈవెన్ యూ సీ పీపుల్ లైక్ దట్ కదా యూ ఫీల్ అంటే మెడికల్ ప్రొఫెషన్ వచ్చిన దానికి వీ ఫీల్ సో హ్యాపీ వచ్చాము. పేరెంట్స్ కి అయితే పేరెంట్స్ దేవుడిలాగా కాపాడినట్టే కదా సార్. న్యాచురల్ అంటే మాకు యాజ్ డాక్టర్స్ కదా వీ హ్యావ్ దిస్ ఆపర్చునిటీ. ఇంకా ఏ ప్రొఫెషన్ లో లేదు టు సేవ్ ఎ లైఫ్ అండ్ సమ్ టైమ్స్ సేవ్ ఎ లైఫ్ ఇస్ అబౌట్ టు డై ఇఫ్ యూ కెన్ రివైవ్ దట్ పర్సన్. అంత హ్యాపీనెస్ పేరెంట్స్ కే కదా మాకు కూడా. ఐ కెన్ సీ హౌ ఎమోషనల్ యు ఆర్ సార్ దిస్. అదే కదా సార్ అనిపిస్తుంది, మీరు ఇంత సక్సెస్ సాధించి ఇంకా మీరు రెట్టించిన ఉత్సాహంతో ఇంకా ఏదో చేయాలి అనే తపనతో. అంటే మా ప్రొఫెషన్ లో అది ఇంపార్టెంట్. కంపాషన్, ఎంపతి అనేది చాలా ఇంపార్టెంట్. వీ హ్యావ్ టు కాన్స్టెంట్లీ మెయింటైన్ దట్. ఒక స్టేజ్ కి బిజీ లైఫ్ లో సమ్ టైమ్స్ యూ టెండ్ టు ఫర్గెట్, బట్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఆఫ్ అవర్ ప్రొఫెషన్. వండర్ఫుల్ సార్. అయితే ఫ్యాటీ లివర్ కి కమింగ్ బ్యాక్ టు దిస్ హోల్ సబ్జెక్ట్ సార్, ఇప్పుడు ఫ్యాటీ లివర్ మరి ఫుడ్స్ అని మాట్లాడడం, లైఫ్ స్టైల్ మాట్లాడడం, అవసరం అయితే మెడికేషన్స్ కూడా ఉంటాయి రివర్స్ చేయడానికి అని అనుకున్నాం సార్. వీటన్నిటి నుంచి అసలు అతీతంగా ఒక జంప్ స్టార్ట్ చేయాలి, నా లైఫ్ ని రీస్టార్ట్ చేస్తాను రేపు మార్నింగ్ నుంచి అని ప్రేక్షకులు అనుకుంటే వాట్ కెన్ దే డూ? ఫ్యాటీ లివర్ ఫస్ట్ నేను చెప్పాల్సిందంటే ప్రివెన్షన్. ఫ్యాటీ లివర్ వచ్చే ముందే ప్రివెంట్ చేయాలి, అది చిల్డ్రన్ లో ఇంపార్టెంట్. సో మనము ఇట్ ఇస్ అవర్ డ్యూటీ యాజ్ సిటిజన్స్, డాక్టర్సే కాదు, పేరెంట్సే కాదు, టీచర్స్ ఎవరన్నా కూడా ఫస్ట్ వీ హ్యావ్ టు టీచ్ ద చిల్డ్రన్ హౌ ఫ్యాటీ లివర్ కెన్ బి ప్రివెంటెడ్. వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్, ఫిజికల్ యాక్టివిటీ ఇవన్నీ కూడా ఫస్ట్ వచ్చేయాలి. రెండోది, సపోజ్ అడల్ట్ టైం మనకి ఆల్రెడీ ఫ్యాటీ లివర్ వస్తే 100% ఆఫ్ ఫ్యాటీ లివర్ ఈజ్ రివర్సిబుల్ బిఫోర్ ఇస్ గోస్ ఇన్ టు సిరోసిస్ స్టేజ్. అది ఇంపార్టెంట్. అంటే సిరోసిస్ స్టేజ్ కి వెళ్ళేది 10%, 90% ఆఫ్ ఫ్యాటీ లివర్స్ ఆర్ రివర్సిబుల్. ఏం చేయాలంటే వీ హ్యావ్ టు ఎక్సర్సైజ్ కానీ, డయట్ కానీ, ఆ డిసిప్లిన్ కానీ, స్లీప్ ప్యాటర్న్ కానీ, ఇవన్నీ కూడా. ఇంకోటి స్లీప్ గురించి మనం డిస్కస్ చేయలేదు. వి నో దట్ స్లీప్ ముందు 3.5 hours ముందు తినాలి ఫుడ్. స్లీప్ జస్ట్ బిఫోర్ స్లీపింగ్ ఫుడ్ తింటే అగైన్ ఫ్యాటీ లివర్ ఛాన్సెస్ ఇంక్రీజ్, చాలా ఇంక్రీజ్ అయిపోతుంది అన్నమాట. అది చాలా ఇంపార్టెంట్. సో దానికి ఈ మిడ్ నైట్ స్నాక్స్ కానీ, లేట్ డిన్నర్స్ కానీ, మిడ్ నైట్ బిర్యానీ అయితే బంద్ అంటే దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫ్యాటీ లివర్. ఇది అకేషనల్లీ ఎప్పుడైనా సెలబ్రేషన్ తీసుకోవచ్చు. సో 90% ఆఫ్ ఫ్యాటీ లివర్స్ ఆర్ రివర్సిబుల్. It is lifestyle. It depends on your physical activity, food, sleep patterns and all. This is over to a family. And a person family lo gentunar ankondi is earning member. It is not only his responsibility to keep himself healthy, but for the family's sake he has to be healthy. So it's a reversible condition. Enta stage 50 years, 60 years, 70 years aina stage 3 ki ellin fatty liver kuda reversible. అది చాలా ఇంపార్టెంట్ మెసేజ్. లాస్ట్ స్టేజ్ షుడ్ బి డ్రగ్స్ ఇంకా కూడా వస్తున్నాయి. సమ్ గుడ్ డ్రగ్స్ ఆర్ దేర్. దానికి మీ డాక్టర్ అడ్వైస్ తీసుకొని రైట్ డ్రగ్స్ తీసుకుంటే ఈవెన్ వెరీ లేట్ ఫ్యాటీ లివర్ కెన్ బి రివర్స్డ్. సో ఫ్యాటీ లివర్ ఈస్ వెరీ డేంజరస్. 40% ఆఫ్ ద పాపులేషన్ ఇస్ హ్యావింగ్ ఇట్. మనం కంప్లీట్ గా దాన్ని రివర్స్ చేయొచ్చు ఈ కొత్త డ్రగ్స్ తోటి, ఐఎమ్ షూర్. బట్ మోస్ట్ ఇంపార్టెంట్, నా ప్రకారం మోస్ట్ ఇంపార్టెంట్ దిస్ నాలెడ్జ్ ఇట్ సెల్ఫ్. మీరు మీడియా కానీ ఎలక్ట్రానిక్ చేస్తున్నారు కదా, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది బుక్స్ రాశారు దీని గురించి. ఈ నాలెడ్జ్ ఆఫ్ ఫ్యాటీ లివర్ అండ్ హౌ ఇట్ కెన్ ప్రివెంట్ అనేది దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పబ్లిక్ కి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇట్ ఈస్ వర్త్ ఇట్ హ్యావింగ్ దిస్. వెరీ ఎన్లైటనింగ్ సార్. చాలా ఒక సాహసం చేసి ఒక ప్రశ్న అడుగుతాను సార్, మీరు అనుమతిస్తే. చాలా హాస్పిటల్స్ లో మనకి ఏవైతే బ్యాండ్ అని చెప్తామో ఈ ఫుడ్స్ అన్ని కూడా క్యాంటీన్ లో, క్యాఫ్టేరియాస్ లో కనిపిస్తాయి.
లేదు ఇలా పక్కన కియాస్క్స్ ఉంటాయి, Correct. అది వేరే దగ్గర పిల్లలు వెళ్తారు. బికాస్ అటెండెన్స్ అందరినీ మనం డైట్ లో పెట్టలేం కదా సార్. బట్ ఇఫ్ ఇట్ ఇస్ యూనివర్సలీ బ్యాడ్, అవి ఉండాల్సిన అవసరం ఉందా అని ఎప్పుడు ప్రశ్న కలుగుతుంది సార్. అంటే నేను చాలా తక్కువ హాస్పిటల్స్ లో ఉంటాయి వేరే ఫాస్ట్ ఫుడ్స్ గానీ అటువంటి. మీ హాస్పిటల్స్ ఎక్కడ ఈ మ్యాక్డొనాల్డ్స్ గానీ ఉండవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా హాస్పిటల్ తీసుకోండి, ఇట్స్ వెరీ ఆర్గానిక్. కింద మీరు చూసుంటారు క్యాంటీన్. అవునవును సార్. వి డోంట్ పుట్ ఎనీ ప్రాసెస్. అదే మీ దగ్గర కంప్లీట్లీ ఎంకరేజ్. ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ టీ, చాలా మందికి నేను ఐ మేక్ ఇట్ సార్ట్ ఆఫ్ పాయింట్, చాలా మంచిది బ్లాక్ కాఫీ. సో వీఆర్ సీయింగ్ దట్. బట్ మీరు చెప్పినట్టు ఎగ్జాంపుల్ స్టార్ట్ ఫ్రమ్ ద హౌస్ మొదలెట్టాలంటారు కదా. సో వీ షుడ్ నాట్ యాజ్ అ పాలసీ బెటర్ టు అవాయిడ్ అల్ట్రా ప్రాసెస్డ్. టిపికల్ ఎగ్జాంపుల్ అంటే హ్యాంబర్గర్ కానీ, లేకపోతే ఇంకోటి ఇంట్లో చేయొచ్చు. హ్యాంబర్గర్స్ అనేది చిల్డ్రన్ ఆర్ లైకింగ్ ఇట్. కావాలంటే మీకు ఇంట్లో గోయింగ్ టు ఫాస్ట్ ఫుడ్ ప్లేస్ వేర్ ప్రాసెస్డ్ ఫుడ్ ఇస్ దేర్, దాంట్లో ఏం చేస్తారంటే యాడ్ చేస్తారు అన్ని కెమికల్స్. ఇంట్లో యూ కెన్ బై ఫ్రెష్ బ్రెడ్ అండ్ ఫ్రెష్ మీట్ అండ్ మేక్ ఇట్. బట్ అది కూడా అనేది కార్బ్స్ లో దే ఆర్ నాట్ ఐడియల్ ఫర్ కార్బ్స్ ఆర్ నాట్ ఐడియల్. మనం యాజ్ ఫార్ as పాసిబుల్ మిల్లెట్స్ అనేది చాలా వచ్చింది ఎంఫోసిస్. మన ప్రైమ్ మినిస్టర్ చెప్తున్నారు, అందరూ కూడా చెప్తున్నారు మిల్లెట్స్ అని. సమ్ ఆఫ్ పీపుల్ ఆర్ నాట్ ఫాలోయింగ్. మిల్లెట్స్ ఆర్ వెరీ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. సో బాడీలో అబ్జర్వ్ కాదు గ్లూకోజ్. సో వీ హావ్ టు రిప్లేస్ అవర్ రిఫైన్డ్ కార్బ్స్ లైక్ రైస్ కానీ ఇడ్లీ అటువంటిది విత్ మిల్లెట్స్. ఇప్పుడు మిల్లెట్ ఇడ్లీ తీసుకోండి, మిల్లెట్ దోశ తీసుకోండి, సేమ్ థింగ్ కదా. అలాగే మిల్లెట్స్ తోటి కప్పు సాంబారు, వెజిటబుల్ ఆకుకూర, దాంతో పాటు 2 eggs. చాలా హెల్తీ. యుల్ గెట్ ఆల్ ద ప్రోటీన్స్, ఆల్ ద వెజిటబుల్స్, ఫైబర్ అన్ని వస్తుంది. ఫైబర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో ఆల్ దీస్ అవైలబుల్. మన ఓన్ అంటే ఓన్లీ థింగ్ మనకి దీని గురించి థింక్ చేయటము, ఇలా చేయాలా అని టైం దొరకటం లేదు చాలా మంది. జనరల్ యావరేజ్ గా ఆఫీస్కి వెళ్తారు, పొద్దున ఈవినింగ్ వస్తారు, ఏదో రిలాక్స్ అవడానికి దే గో అవుట్ అండ్ హ్యావ్ సమ్ డిన్నర్. అలాగే అయిపోయింది. దీని గురించి ఆలోచించి ఇలాగ రెగ్యులేట్ చేసుకుంటాం మన లైఫ్. ఒక హెల్తీ లైఫ్ స్పాన్ డెఫినెట్ గా ప్రొలాంగ్ అవుతుంది. వీ కెన్ నౌ సీ దట్ ఇప్పుడు చాలా స్టడీస్ ఉన్నాయి, అప్ టు 10 years we are able to prolong life span by following all this pattern. ఇదివరకు ఎక్కడో 50s లో ఉండేది, ఇప్పుడు ఆల్రెడీ 70s వచ్చింది. బట్ 80s కంపల్సరీ అనేది అంటే ఐ డోంట్ సీ ఎనీ రీజన్ వై పీపుల్ ఆర్ నాట్ లివింగ్ అప్ టు 80s కి వచ్చేస్తుంది. బట్ జస్ట్ కొంచెం we have to follow this. సో ఐ థింక్ వీఆర్ వెరీ ఎన్లైటెండ్ సార్ మీతో ఇవాళ మాట్లాడడం. బికాస్ మీరు ఎంత బ్రేక్ డౌన్ చేసి అందరికి పండుగ చేతిలో పెట్టినట్టు అందరికి అర్థమయ్యే విధంగా చెప్పారు సార్. ఐ థింక్ ఈ సీరియస్నెస్ రియలైజ్ అవుతారని ఆశిస్తున్నాం. నా మెసేజ్ ఇదేమో, డోంట్ టేక్ ఫ్యాటీ లివర్ లైట్. ఇట్ ఈస్ ఎ సీరియస్ థింగ్ which has to be immediately countered, because fatty liver is the center of all disease. Fatty liver వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్, డయాబెటీస్, కార్డియక్ ప్రాబ్లమ్స్, లంగ్ ప్రాబ్లమ్స్, న్యూరో ప్రాబ్లమ్స్ అన్ని కూడా రిలేటెడ్. సో టేక్ ఇట్ వెరీ సీరియస్. వాట్ యు డు టు రిలాక్స్ సార్? మీకు ఇదే రిలాక్సేషన్? నేను వర్క్ రిలాక్సేషన్ నాకు అంటే అది కూడా ఇంపార్టెంట్. వర్క్ స్ట్రెయిన్ పెట్టుకుంటే బర్న్అవుట్ సింప్టమ్స్ వచ్చేస్తాయి మా మెడికల్ ప్రొఫెషన్ లో. బికాస్ కాన్స్టెంట్లీ వీఆర్ డీలింగ్ విత్ పేషెంట్స్, డిజీజెస్, డెత్స్ కదా. సో వీ గెట్ బర్న్అవుట్ వెరీ ఫాస్ట్. 50s లోనే చాలా మంది వెస్టర్న్ వరల్డ్ లో ఇప్పుడు రిజైన్ చేస్తారు. నేను ఐ కన్వర్టెడ్ మై వర్క్ ఇంటూ రిలాక్సేషన్. అంటే ప్రతి పేషెంట్ మా దగ్గరికి వచ్చి ఒక స్టోరీ ఉంటుంది అన్నమాట. అంటే ఎవ్రీ పేషెంట్ ఈస్ ఎ ఫిల్మ్ స్టోరీ ఫర్ మీ. ఒక ఫిల్మ్ చూసినట్టు. అంతే కదా సార్. సొంత మీ మేనల్లుడు అంత పెద్ద ఫిల్మ్ మేకర్ అయ్యండి. అవును, నాగేశ్వరి. కరెక్ట్. సో నాకు ఐ గెట్ ఇన్వాల్వ్డ్ వెరీ మచ్ ఇన్ పేషెంట్స్, వాళ్ళ హిస్టరీ కానీ. సో ఇంకోటి ఏమంటే మా డాక్టర్స్ కి యూ షుడ్ రియలైజ్ దట్ పేషెంట్ మా దగ్గరికి వచ్చాడంటే హీ సబ్మిటింగ్ హిమ్సెల్ఫ్ కంప్లీట్ ట్రస్ట్ తోటి వస్తాడు. సో ఇట్స్ ఇంపార్టెంట్ టు నో ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ద పేషెంట్. కొంతమంది వెన్ యూ డెల్వ్ ఇంటూ ది హిస్టరీ మాకు తెలిసిపోతుంది, వాళ్ళ అంకుల్ ఏదో డిజీజ్ క్యాన్సర్ తో చనిపోయారు, దానివల్ల ఈయన చాలా వరీ తోటి క్యాన్సర్ ఉండొచ్చు అనుకొని ఈజ్ హ్యావింగ్ దిస్ ప్రాబ్లమ్స్. అల్సర్ ప్రాబ్లమ్ మే బి రిలేటెడ్ టు వరీ అబౌట్ క్యాన్సర్. సో ఆ ప్రాబ్లమ్ మనం తీసేస్తే ఇది కూడా పోతుంది. అలాగా ఎవ్రీ పేషెంట్ హ్యాస్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ హిస్టరీ. సో నేను ఐ రిలాక్స్ ఇన్ మై వర్క్. అది మెయిన్. అఫ్ కోర్స్ నేను ఐ రీడ్ ఎ లాట్ ఆఫ్ నాన్ మెడికల్ బుక్స్. ఈ లైబ్రరీ చాలా ఇక్కడ ఉన్న పుస్తకాలు ప్లస్ ఐ గాట్ ఆల్ ద చాలా అంటే నాన్ మెడికల్, మోస్ట్లీ ఫిలాసఫీ అటువంటి బుక్స్ ఎక్కువ. No wonder sir, I think world needs more people, leaders like you, ante who are constantly researching how to make life better అని చెప్పి. So we're so proud to be around you sir. I feel so privileged and honored for your time, and మిమ్మల్ని అప్పుడప్పుడు విసిగిస్తూ ఉంటాం సార్. మీరు ఏదో ఒక టాపిక్ మీద మాకు బోల్డ్ విషయాలు చెప్తే పాటిస్తారు అందరూ ఆశిస్తున్నాం. ఈ స్కూల్స్ వెంటనే మొదలు పెడతాం సార్ మా వైపు నుంచి. వాట్ ఎవర్ we are responsible as citizens to see that schools lo there has to be programs of proper lifestyle. అదే విధంగా టీచర్స్ కూడా ఫస్ట్ ట్రైన్ చేయాలి మనము. వాళ్ళు స్టూడెంట్స్ చెప్తారు. అండ్ ఎలిమినేట్ ఆల్ దిస్ టైప్స్ ఆఫ్ ఫాస్ట్ ఫుడ్స్ ఫ్రమ్ ద స్కూల్స్. మదర్స్ కి కూడా పెట్టాలి సార్. ఇప్పుడు చిప్స్ ప్యాకెట్ మీరు చూస్తే చిల్డ్రన్ అందరు చిప్స్ తింటుంటారు. అడ్వర్టైజ్మెంట్ చిప్స్ పెద్ద టీవీస్ లో, దే ఆర్ ఆల్ వెరీ హార్మ్ఫుల్ ఫుడ్. గవర్నమెంట్ వైపు నుంచి కూడా బ్యానింగ్ ఆల్కహాల్ కదా టీవీలో. వై ఆర్ వి నాట్ బ్యానింగ్ దిస్ ఫాస్ట్ ఫుడ్స్ ఫ్రమ్? అంటే బికాజ్ ఇది అంత సీరియస్ అనుకోరు. అంటే సీరియస్ ఐఎమ్ టెలింగ్ యూ టుడే, బికాస్ ఆఫ్ దిస్ నాలెడ్జ్ వీ హావ్ ఫాటీ లివర్ డిజీస్ పైన దీనిపైన దే ఆర్ యాజ్ సీరియస్ ఆల్కహాల్. ఆల్కహాల్ ఎంత లివర్ డిజీస్ కాస్ట్ చేస్తుంది, ఈ ఫాస్ట్ ఫుడ్స్ లో అంత లివర్ డిజీస్
కాస్ట్ వస్తుంది. ఈక్వల్ సీరియస్నెస్. అది ఫుడ్ ఇండస్ట్రీ ఇస్ వెరీ స్ట్రాంగ్ ఇండస్ట్రీ, ఆల్కహాల్ కన్నా కూడా స్ట్రాంగ్ ఇండస్ట్రీ. అవును అవును. సో హౌ వీ కెన్ ఓవర్కమ్ దట్ అండ్ హౌ వీ కెన్ అనేది మనం చూడాలి. ఇట్స్ బిగ్ క్వశ్చన్ సార్. సో నెక్స్ట్ ఇంటర్వ్యూ సార్, హోప్ఫుల్లీ జరుగుతున్న ఈ అందుబాటులో ఉండే ఫుడ్ పదార్థాలు కంటామినేషన్ లేకుండా ఎలా కన్జ్యూమ్ అది చేయొచ్చు. ఐ థింక్ షుడ్ డిస్కస్ దిస్ ఇన్ ఎ వెరీ సీరియస్ వే, ఎందుకంటే అది కూడా పబ్లిక్ చాలా ఇంపార్టెంట్. హౌ టు ఈట్ హెల్తీ ఇన్ దిస్ ఎన్విరాన్మెంట్. అంతే కదా సార్, అదే కదా సార్. కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, వీఆర్ ఆనర్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్.